రబ్ చేసి ఇలా కళ్ళ మీద పెట్టుకొని చక్కగా ఇలా పెట్టుకోవాలి ఫస్ట్. అప్పుడు ఇలా చక్కగా పొద్దున్నే మనం ఫస్ట్ అరిచేతులు చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? లేవగానే అందరూ చక్కగా ఇలా చేతులు రబ్ చేసుకొని ఇలా అరిచేతులు ఇలా పెట్టుకొని చక్కగా ఇలా చూసుకోవాలి. అందరూ కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం కరాగ్రే
కష్టాన్ని పోగొట్టేవాడు. ఆయనకి రోజు మనం దండం పెట్టుకుని ఒక శ్లోకం చదివితే మనకి కొన్ని కష్టాలన్నీ కూడా నివారిస్తాయి, పోగొడతాడు. ఓకేనా? మళ్ళీ చెప్తామా? కంసచాణూర దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకాసం హార నూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ఆధిపత్యం ఇవ్వాలి. మనం ఏదైనా పూజ చేసుకుంటే ఫస్ట్ వినాయకుడికి పూజ చేస్తాం తెలుసా? ఆయనకి అది ఊరికే రాలేదు, అర్హత ఎలా వచ్చిందో తెలుసా మీకు? అసలు తెలుసా? ఏం చేశారట? పార్వతీదేవి శివుడికి ఇద్దరు పిల్లలు తెలుసా మీకు? ఎవరు? గణపతి కుమారస్వామి. కుమారస్వామినే అయ్యప్ప రూపం, ఆయనే అది. అర్థమైందా? కానీ ఏం చేశారట? ఎవరికి ఇవ్వాలి ఆధిపత్యం? వినాయకుడికి ఇవ్వాలా, సుబ్రహ్మణ్య స్వామికి ఇవ్వాలా ఆధిపత్యం? అలా ఇవ్వాలి అంటే ఏం చేయాలి? వాళ్ళు ఊరికి ఇస్తారా? ఇవ్వరు. ఒక పోటీ పెట్టారు. ఏం పోటీ పెట్టారు తెలుసా మీకు? ముల్లోకాల్లో ఉండే అన్ని నదులు, అన్ని నదులు ఉంటాయి. ఆ నదులన్నింటిలోనూ ఎవరు స్నానం చేసి ముందు మా దగ్గరికి వస్తారో వాళ్ళకి నేను ఫస్ట్ పూజ చేసే ఆధిపత్యం ఇస్తాను అని చెప్పారు. ఎవరు చెప్పారు? శివుడు, పార్వతీదేవి. అప్పుడు ఏం చేశాడు? వినాయకుడి వాహనం తెలుసా? ఏ వాహనం ఉంది? సుబ్రహ్మణ్య స్వామికి నెమలి. ఒకసారి చెప్పగానే వినాయకుడు పాపం పట్టుంది కదా, గబగబా వెళ్ళిపోలేడు కదా, కొంచెం ఆలోచన. సుబ్రహ్మణ్య స్వామి వెంటనే నెమలి వాహనం వేసుకుని గబగబా వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం జరిగింది? సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళిపోయాడు ఫాస్ట్గా. కానీ వినాయకుడు ఇప్పుడు ఏం చేయాలి, నేను ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి అని ఆలోచించాడు. అక్కడ పార్వతీదేవి, శివుడు, ఈశ్వరుడు ఇద్దరు కూర్చొని ఏం చేసుకుంటున్నారు? జపం చేసుకుంటున్నారు. అప్పుడు ఏం చేశాడో తెలుసా? వినాయకుడు ఏం చేశాడు? ఎలక్ట్రిక్ కూర్చొని తడవలేదు, చక్కగా 3 ప్రదక్షిణలు చేశాడు. పార్వతీదేవికి శివుడికి కలిసి ఎన్ని ప్రదక్షిణలు చేశాడు? 3 ప్రదక్షిణలు చేశాడు. పార్వతీదేవి, శివుడు, వినాయకుడికి ఏమవుతారు? తల్లి, తండ్రి. అప్పుడు అలా ప్రదక్షిణ చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఏ నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడో అక్కడ ఆయన కన్నా ముందు వినాయకుడు కనిపించాడు. ఆయన వినాయకుడు ఎక్కడున్నాడు? కానీ ఎక్కడున్నాడు? కైలాసంలో ఉన్నాడు. వెళ్ళాడా? నది దగ్గరికి వెళ్ళాడా వినాయకుడు? వెళ్ళలేదు. ఏం చేశాడు వినాయకుడు? 3 ప్రదక్షిణలు చేశాడు. అలా చేయడం వల్ల
ఏదైనా కోరిక ఉంటే అది ఎలా నెరవేరుతుంది? తల్లి తండ్రికి దండం పెట్టడం, పూజించడం, వాళ్ళ మాట పెట్టడం. పూజించడం అంటే మనం పువ్వులు వేసి పూజ చేయక్కర్లేదు. తల్లి తండ్రికి ఏం చెప్పినా వినాలి. వాళ్ళు ఏం చెప్పినా అమ్మ అలాగే అనాలి. అర్థమైందా? వాళ్ళు మీకు ఏది మంచి జరుగుతుందో అదే చెప్తారు. ఏం చెప్తారు అమ్మ నాన్న? మీకు మంచి పొద్దున్నే లేవండి. ఎందుకు చెప్తారు పొద్దున్నే లేవమని? ఎందుకు చెప్తారు? స్కూల్కి టైంకి వెళ్ళాలి. వెళ్ళాలంటే రెడీ అవ్వాలా? బోర్డు పనులు ఉంటాయి. అమ్మ వంట చేస్తున్నా, మీకు కావాల్సినవి చేస్తున్నా. పొద్దున్నే క్యారేజీ ఇవ్వాలా మీకు? ఎవరు ఇస్తారు క్యారేజీ? వంట వచ్చి వెళ్తారు అమ్మ చేస్తుంది. అమ్మ పక్కన వంట చేస్తున్నా, మీకు కావాల్సినవన్నీ చూస్తున్నా. చూడదు కదా, మీరు కొంచెం బట్టలు అన్ని మీరే వేసుకుంటే అమ్మకి ఈజీగా ఉంటుంది కదా. ఉంటుందా? సరే, ఇప్పుడు స్టోరీ ఒకటి అందులో అప్పుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడికి వెళ్తే అక్కడ ముందు వినాయకుడు కనిపించాడు. అదేంటి ఇలా జరిగిపోతుంది? వినాయకుడు నేను గొప్పగా వచ్చేసరికి వినాయకుడు రానేలేదు, రావడం నేను చూడమే లేదు. అయినా సరే మనకు వినాయకుడు ఎలా కనిపిస్తున్నాడమ్మా అనుకున్నాడు సుబ్రహ్మణ్య స్వామి. ఇలా అయినా కూడా సుబ్రహ్మణ్య స్వామి గొప్పగా వెళ్ళిపోయి అన్ని నదుల్లోనూ స్నానం చేసేసి వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆయన ముందు వినాయకుడు కనిపించాడు. అంటే ఎవరు ఫస్ట్ ఉన్నారు ఇక్కడ? వచ్చినాక వినాయకుడు ఎక్కడ ఉన్నాడు? దగ్గర ఉన్నాడు. సో తల్లిదండ్రుల మాట విన్నా, తల్లిదండ్రుల్ని మంచిగా చూసినా వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. జరుగుతుందా? సో రోజు అందరూ పొద్దున్నే చక్కగా స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మకి నాన్నకి నాన్నగారు బయటకు వెళ్ళిపోయారు పని ఉంది. నాన్నగారు పిలవకండి, నాన్నగారు లేవు కదా అని దండం పెట్టడం మానేయండి. అమ్మకి దండం పెట్టేసి స్కూల్కి వెళ్ళిపోవడం. అర్థమైందా? రోజు పెట్టాలి. ఓకేనా? పెడతారా? అందరూ పెడతారా? అందుకే చక్కగా వాళ్ళ మాట వినండి. రేపటి నుంచి అందరూ దండం పెడతారు కదా, చూస్తాను. మళ్ళీ వాళ్ళు అడుగుతాను నేను ఎవరు చేశారు ఇవన్నీ. ఇంకొకసారి చేతులు శ్లోకం చెప్తామా? చేతులు ఇంకొకసారి శ్లోకం చెప్పేసి క్లాస్ ముగించారు. సరేనా? చేద్దామా? ఎస్ చెప్పండి. कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले स्थिते गौरी प्रभाते करदर्शनं समुद्रा वसने देवी ఇంట్లో ఉన్నప్పుడు స్పూన్తో తినదు, చేతితోనే తినదు చక్కగా. మన చేతుల్లో శక్తి ఉంటుంది. ఏముంటుంది? ఆ శక్తి కడుపులో పెడితేనే బలం వస్తుంది మనకి. మనకి ఫుడ్ తింటేనే బలం వస్తుంది. అన్నం తింటేనే, అన్నం తినకపోతే ఏమవుతాం? అన్నంలో ఎనర్జీ సరిగ్గా ఉండాలి, కడుపులోకి వెళ్ళాలి అంటే మనం చేతితో అన్నం తినాలి. అర్థమైందా? చక్కగా చెయ్యించాడుగా దేవుడు 5 వేళ్ళు ఉన్నాయి. చక్కగా కలుపుకోగలిగితే కలుపుకోండి, లేదంటే అమ్మని కలుపుకోండి. అమ్మ కలిపిన శక్తి ఉంటుంది, అందులో బోర్డు శక్తి ఉంటుంది. నువ్వేంటి ఎవరి కథ వచ్చాడా? అదే మాట రాస్తాను.